నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సుగాలి ప్రీతి ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం మనందరికీ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. అయితే కట్టమంచలి రామలింగారెడ్డి స్కూల్లో జాయిన్ చేశారు ఆ అమ్మాయిని. 80,000 పర్ ఇయర్ ఫీజు కట్టారు. ఎంతో అద్భుతంగా చదువుతున్న అమ్మాయి ఆల్ ఆఫ్ ది సడన్ మర్డర్ చేయబడిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా, ఇప్పటికీ అది సస్పెన్స్ గానే మిగిలింది. అయితే ప్రభుత్వాలు మారుతున్నా కానీ వాళ్ళు ప్రామిస్ చేసింది మాత్రం నెరవేరట్లేదు. అసలు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయంని ఎవరు కూడా డీల్ చేయలేకపోతున్నారు. ఇది అని చెప్పి ఏం జరిగింది అనేది తేల్చలేకపోతున్నారు. అయితే ఇదే విషయంగా మాట్లాడడానికి జూమ్ కాల్లో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పార్వతి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో పార్వతి గారు, ఇప్పటికి నాకు తెలిసి ఒక 6 ఏళ్ళు అయిందా, 6-7 ఏళ్ళు అయిందా? 7 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. 7 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో 2 ప్రభుత్వాలు మారాయి, అవునా? 2 గవర్నమెంట్స్. టీడీపీ హయాంలో అవునండి. రైట్. వైఎస్ఆర్సీపీ Yes. వాళ్ళు మీకు కొంచెం ఎంతో కొంత కంపెన్సేషన్ అనేది ఇచ్చారు. కంపెన్సేషన్ అంటే అది యాజ్ పర్ ఐసిఐసి యాక్ట్ ప్రకారం 2017 లో రావాల్సినది 2021 లో ఇచ్చారు. ఓకే, బట్ వాట్ ఎవర్ మీకైతే కొంచెం ఏదో హెల్ప్ అయితే చేశారు అని అనుకోవాలి, రైట్? హెల్ప్ అని అనకూడదు కదా, మా పాప చనిపోతే ఇచ్చినది. దట్ ఈస్ దట్ డ్యూటీ. సో డైరెక్ట్ గా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ కాకపోతే మాకి అడుగుతున్నానమ్మా, ఏమనుకోకండి. అడగండి. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఏం లేదు. చేశారు, ఎంతో మందికి మీ బాధ చెప్పారు. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం తెలుసు. అయితే ఇంతమంది మారినప్పుడు టీడీపీ తరఫు నుంచి కూడా కొంత డబ్బు సహాయం చేశారని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ల్యాండ్ ఇచ్చారు, అలాగే ఇల్లు ఇచ్చారు, మీకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు అని అనేసి అని అంటూ ఉన్నారు. మరి ఇవన్నీ తీసుకున్నారు కదా, మరి ఈ కేసుకి సంబంధించి సాక్ష్యాలు ఏవి లేవు ప్రస్తుతానికి, ఇది మర్డర్ కాదు, దీనికి ఏం చేయలేకపోతున్నాము అని అనేసి అని అన్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఇంకా న్యాయం కోసమని ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారు? అది ఎలాగూ తేలదు అన్నది అర్థమైపోయింది. నాకు తెలిసి ఒక తల్లిగా ఇది డెఫినెట్ గా జరగకూడని అన్యాయం. ఏ తల్లి బాధపడకూడదు, అసలు ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్వశ్చన్ మేడం, మీకు అంటే ఏవి లేదు ప్రూఫ్స్, ఏవి ఎవిడెన్సెస్ లేరు అనేది ఎవరు చెప్పారు? ఏమైనా కొంచెం క్లారిటీ. అంటే మీకు ఆల్రెడీ అక్కడ జరిగినప్పుడే ఇష్యూలోనే ఏవి లేవు అన్ని మాయం చేసేసారని మీ నోటి నుంచే చెప్పారు. కానీ మీరు తల్లిగా సేకరించి కొన్ని ప్రూఫ్స్ అని మీ దగ్గర పెట్టుకొని మీరు పోరాటం చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. అంటే యాక్చువల్‌గా 2017లో పాప స్కూల్లో చనిపోయిందని మాకు కాల్ రావడం, మేము వెళ్లి చూడడం, ఆ అనుమానాస్పదగా అమ్మాయిని చూడడము, తర్వాత పోస్ట్ మార్టము రిపోర్ట్, తర్వాత ఈవెన్ ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గర నుంచి సైటాలజీ రిపోర్ట్ నుంచి హిస్టోపెథాలజీ రిపోర్ట్, ఆ అమ్మాయి మీద గాయాలు గానివ్వండి, ఆ అమ్మాయి యూట్రస్‌లో ఏముంది అనేది కానివ్వండి, తర్వాత సిడిఎఫ్‌డి సెంట్రల్ డిఎన్ఏ ఫర్ టెస్టింగ్ దాంట్లో కూడా ఆ అమ్మాయికి వై క్రోమోజోమ్ రావడం, ఇవన్నీ కూడా సాక్ష్యాలే. అవన్నీ కూడా సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి. అది నేను కానీ, లేకపోతే నా తరఫున గాని అది సృష్టించినవి కాదు గాని, ఆల్రెడీ జరిగినవి, ఆల్రెడీ ఉన్నవి. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఏమంటారు బాధంతా ఏమిటి అంటే, కాస్ట్ పరంగా న్యాయం జరుగుతోందా? లేదంటే డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందా అనేది నాకు ఇక్కడికొచ్చిన అనుమానం. ఎందుకంటే చాలా కేసులలో చూసాను నేను, వితిన్ డేస్‌లో, వితిన్ మంత్స్‌లో, వితిన్ ఇయర్స్‌లో అయిపోయినాయి. కానీ ఇంతవరకు నా కూతురికి సుగాలి ప్రీతికి 2015 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేసుకి ఎటువంటి న్యాయము జరగడం లేదు. అయితే ఒక్కటే ఏమంటున్నారంటే అందరూ గూడా, మీకు ఆ ప్రభుత్వం ఇంతిచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది అని వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళు ఇచ్చినది కాదు గానీ, యాజ్ పర్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం, అంటే నాట్ ఓన్లీ ఫర్ సుగాలి ప్రీతి, ఏ ఎస్టీకైనా, ఏ ఎస్సీ అమ్మాయికైనా గూడా అలా చంపబడినా, రేప్ చేయబడినా, జరిగిన అట్రాసిటీ దాని ద్వారా వస్తది. అందరికీ రమ్యకి వచ్చింది. తర్వాత రీసెంట్‌గా చాలా ఎవరికైనా అది అట్రాసిటీస్‌కి అది అనేది సెంట్రల్ ఫండ్ అండి. సెంట్రల్ వాళ్ళు పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రకారమే మాకు రావాల్సినయి ఇచ్చారు. దాంట్లో గూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అయితే మీరు ఒకటి గమనించాలి. మేము స్టార్టింగ్ నుంచి గూడా ఎప్పుడు గూడా మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని నేనైతే ఎవరిని అడగలేదు ఇంతవరకు. ఏ ప్రభుత్వాన్ని అడగలేదు, ఏ నాయకుడిని అడగలేదు. నా కూతుర్ని ఎందుకు ఎవరు చంపారో చెప్పండి. ఎందుకంటే ఆ అమ్మాయి న్యాయం చాలా కోసమే ఇంటెలిజెంటు. పోరాడుతున్నారు. ఇప్పుడు నేను ఆ! నేను నేను ఇప్పుడు ఆ పాప ఇంటెలిజెంట్, ఆ అమ్మాయి చదివే విధానము, ఆ అమ్మాయి రాసిన రైటింగ్ అవన్నీ గూడా నా దగ్గర బుక్స్ గాని, మార్క్స్ గాని అన్నీ ఉన్నాయి. అలాంటివి ఇప్పుడిప్పుడే అంటే ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బయటకొచ్చి చదువుకుంటున్నారు. అందులో గిరిజన పిల్లలు బయటికి వచ్చి చదవాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ డిఫికల్ట్. అలాంటి ఒక చిన్న పిల్లని, 14 సంవత్సరాల పిల్లని
అంటే మొగ్గల్ని చిదిమేశారు. ఇంకొకటేమంటే యాస్ ఎ మదర్‌గా నాకు ఆ పాప మీద జరిగిన అన్యాయము ఇంకొకరికి జరగకూడదు. అక్కడ ఇంకొకటేమంటే అక్కడ ఎడ్యుకేషన్ ముసుగులో, విద్యారంగం అనే ముసుగులో వాళ్ళు అమ్మాయిలని టార్చర్ చేస్తున్నారు. నా నాట్ ఓన్లీ సుగాలి ప్రీతి ఇంకా చాలా మంది కూడా చనిపోయారు. బయటికైతే రాలేదు. అక్కడ సీక్రెట్ బెడ్‌రూమ్ మెయింటైన్ చేస్తున్నారనేసి 5 మెన్ కమిటీ వాళ్ళు విత్ ప్రూఫ్స్‌తో సహా చూపిచ్చారు. అయినా గూడా కర్నూలులో గాని, ప్రభుత్వాల్లో గాని ఏ అధికారికి గూడా ఆ స్కూల్ దగ్గరికి పోయి ఎందుకు మీరు ఇలా మెయింటైన్ చేయాల్సొస్తుంది? ఎందుకు మీరు ఇట్లా అమ్మాయిలు ఇట్లా మీ దాంట్లో ఇట్లా అవుతున్నారని అడిగే ధైర్యం గాని, దమ్ము గాని ఎవరికీ లేకుండా పోతుంది. అయితే ఇక్కడ అది ఎందుకనేది బాధ్యతలు నా బయటకొచ్చినట్టు వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు రావట్లేదు? ఎందుకొస్తారు చెప్పండి? ఎలా వస్తారు చెప్పండి? నేను 7 సంవత్సరాల నుంచి మీకు తెలుసు నేను కాలు బయట పెట్టాలంటే వితౌట్ మై హస్బెండ్ ఐ కాంట్ కమ్ ఔట్‌సైడ్. నేను మా హస్బెండ్ లేకుండా గాని, లేదా ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా నేను నడవలేను, కూర్చోలేను. అలాంటి దాన్ని నేనే రోడ్ల మీద కూర్చొని 7 అంటే మీరు సంవత్సరాల చాలా నుంచి పోరాటం మీకు చేస్తున్నారు. దాదాపుగా మాకు 80,00,000 అప్పులు తెచ్చుకొని మరి మేము ఈ పోరాటం చేస్తాంటే ఇంతవరకు న్యాయం జరగకుంటే ఇంకెవరొస్తారు? ఎందుకొస్తారు చెప్పండి? హ్మ్. స్టార్టింగ్ నుంచి కూడా మీది కేసుని తప్పుకోండి. మీది కేసులోంచి మీరు విత్‌డ్రా గాండి. మీకంత ఇస్తాం అమౌంట్ ఇంత ఇస్తామని చాలా పెద్ద పెద్ద నాయకులు మా ఇంటికొచ్చిన వాళ్ళు గానివ్వండి, ఈ పోలీస్ ఆఫీసర్లు చెప్పడమే జరిగింది గానీ, అవును ఇది జెన్యూన్ కేసు గదా! ఈరోజు సుగాలి ప్రీతి అనే అంటున్నాం. రేపు మీ పిల్లలు కారా? ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట హాస్టల్‌లో చనిపోరా? ఇలా జరిగితే గనుక అలానే కదా నేను పోరాడుతున్నది. ఇప్పుడు ఒక్కటి అండి 14 సంవత్సరాల చిన్న పిల్లల దగ్గర ఏముంటదో అని అలా పైశాచికంగా చేసి చంపాలి అనేది నా మెయిన్ బాధ. నా కూతురు ఎటు రాదు. ఇప్పుడు నేను నేను ఆ పిల్ల దగ్గరతో మాట్లాడాలంటే ఆ పిల్లని పూడ్చిన స్థలం దగ్గరికెళ్ళి ఒక 2 నిమిషాలు ఏడ్చి రావాల్సిందే గాని నా మాట ఏం మా పాప వినదు. అయితే గూడా ఇంకొకరికి జరగకూడదనేదే నా ఉద్దేశ్యము. నా మెయిను. ఆడపిల్ల మాన ప్రాణాలు ఎవరికైనా ఒకటే అనేది నా సిద్ధాంతం. ఎందుకని ప్రీతి కేస్‌ను బయటకి తీయడం లేదో చెప్పండి. ఇన్ని ప్రూఫ్స్ పెట్టుకొని. అసలు మెయిన్ అవును. ఈ ఈ కేసుని ఈ అధికారులు పలానా పోలీస్ ఆఫీసర్స్, పలానా ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ ఎందుకు తారుమారు చేయాల్సొస్తా ఉంది? అసలు నిజ నిజాలేంటి అని ఎవరైనా గూడా ఏ ప్రభుత్వమైనా గూడా ఎందుకు ముందుకు రావడం లేదు చెప్పండి? అయితే ఎంతసేపు ఇప్పుడు గాలి ప్రీతి వాళ్ళమ్మ ఎలక్షన్స్ పోరాటం ముందు చేస్తున్నారు. ఏవైతే ప్రామిస్‌లు చేశారో, అవి ఏ ఒక్కరు తీర్చలేదంటారా? కేవలం ఎలక్షన్స్ కోసమే మిమ్మల్ని ఉపయోగించుకున్నారనంటారా? నేనదే చెప్తున్నానండి. ప్రీతి కేస్‌ని ఒక రాజకీయంగా కాకుండా అరే! చనిపోయింది ఒక ఆడపిల్ల. ఇంకొక ఆడపిల్లకి జరగకూడదని అన్ అంటే నాకు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే, "అమ్మ మీరే ఆదర్శం నాకు. మీరే మా ఆదర్శం." ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయటికొచ్చి అసలు అమ్మాయిల మీద దారుణాలు జరిగినాయని చెప్పడమే పెద్ద రాదు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. మీకు మీ కేస్‌కి న్యాయం చేస్తామని చెప్తున్నారు గానీ, తర్వాత ఎందుకు మరి సుగాలి ప్రీతి కేసు గుర్తుకు రావడం లేదో నాకర్థం కావడం లేదు. మెయిన్ ఇంకొకటేమంటే, ఒక చిన్న హోప్ నాకేమంటే, పవన్ కళ్యాణ్ గారు గత 2019 నుంచి గూడా మాకు ఈ కేస్‌కి సపోర్ట్ చేస్తున్నారు. కేవలం ఆయన మీదనే ఇప్పుడు గూడా మాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ అందరూ అంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు గూడా ఈ కేస్‌ని చేయలేకపోతే ఖచ్చితంగా నేను మళ్ళా వీధి పోరాటం, నా న్యాయ పోరాటం అనేది నేను చేస్తాను మేడం. ఎందుకంటే చనిపోయింది వాళ్ళ ఇంట్లో పిల్ల కాదు బాధపడడానికి. నా ఇంట్లో పిల్ల. ఇప్పుడు నా ఇంట్లో పిల్లకి నేను ముందుకు వెళ్లి చేయాల్సిందే తప్ప వేరే వాళ్ళొచ్చి చేస్తారనే ఆశ పెట్టుకోకూడదు. చేస్తారనే మాటిచ్చారు. చూస్తాను. వాళ్ళు చేయలేని పక్షంలో మళ్ళీ యాజ్ యూజువల్‌గా నా పోరాటం నేను మొదలుపెడతాను మేడం. అయితే ఇప్పుడు దిశ కేసు చూసుకున్నట్టయితే, దిశ కేసులో కూడా ఏం చేశారంటే సీబీఐకి అప్పగించి అక్కడ అది కాకపోతే గనక ఫేక్ ఎన్‌కౌంటర్ చేయించడం కానీ ఇలాంటివి చేశారు. అలాగే సుప్రీం కోర్ట్‌కి హ్యాండ్ ఓవర్ చేశారు. మరి ఇప్పుడు మీ విషయంలో కూడా తగిన వనరులు లేవు అని చెప్పి సీబీఐ అన్నప్పుడు మీరెందుకు ఒక హైకోర్ట్ జడ్జ్‌ని రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్‌ని పెట్టుకొని అలా ఎందుకు ఈ కేస్‌ని ఫర్దర్‌గా ముందరికి తీసుకెళ్ళట్లేదు? మేడం మా న్యాయ పోరాటంతో పాటు ఈ ఇక్కడ హైకోర్ట్‌లో గూడా ఇప్పుడు కాదు మేడం. 2019లోనే మాకు సీబీఐకి వెయ్యండి ఈ కేసుని. ఎందుకంటే లోకల్ పోలీస్ వాళ్ళు అందరూ వాళ్ళ చేస్తున్నారు. వాళ్ళ అక్యూజ్డ్ వాళ్ళొచ్చేసి పొలిటికల్‌గా, ఫైనాన్షియల్‌గా సౌండ్ పర్సన్స్. వాళ్ళకి అన్ని పార్టీ వాళ్ళు కీలక పాత్రల్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళు కేసుని తారుమారు చేపిస్తారని చెప్పి 2019లోనే నేను కేసేసాను మేడం. 2019 నుంచి నా దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు గూడా బెంచ్ మీదకి రాలేదు. దాన్ని మళ్ళీ గూడా పవన్ కళ్యాణ్ గారు 2020లో కర్నూలుకొచ్చి లక్షల మందితో ర్యాలీ చేసిన తర్వాత మా కేసుని సీబీఐకి ఇస్తున్నట్లు జగన్ గారి ప్రభుత్వము జీవోస్ ఇచ్చారు. ఆ జీవోస్ పట్టుకొని మేము ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. జీవోస్ ఇచ్చారండి. ఇట్లా సీబీఐ వాళ్ళు ఇంతవరకు రాలేదని 8 మంత్స్ ఆగిన తర్వాత వెళ్తే గూడా వాళ్ళు ఒకటే చెప్పారమ్మా. అది ఒక ప్రాసెస్ లాగా నడవాలి. జీవోస్ ఇచ్చి వదిలేయగూడదు. మళ్ళీ
స్టేట్ హోమ్ శాఖ, సెంట్రల్ హోమ్ శాఖకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ మళ్ళీ డిఓపిటికి ఇవ్వాలి, డిఓపిటి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలి. ఇది ప్రాసెస్. ఇది లేకుండా ఓన్లీ జీవోస్ ఇచ్చేసి వదిలేశారు అని చెప్తే మళ్ళీ ఆ జీవోస్ ని పట్టుకొని నేను మళ్ళీ కోర్టులో రిట్ చేయడం జరిగింది మేడం. 2020లో రిట్ చేశాను, ఈ జీవోస్ ని ఇంప్లిమెంట్ చేయండి అని. అప్పటి నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు, అంటే 2025 ఫిబ్రవరి వరకు కూడా సిబిఐ వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు. మేము ప్రతిసారి బెంచ్ నుంచి రావడానికి ప్రయత్నం చేయడము, మా లాయర్ గారు మళ్ళీ అంతే ఫోర్స్ తో బెంచ్ నుంచి నెంబరింగ్ రాకుండా పక్కన పడేయడం, ఇదే జరుగుతా ఉంది. ఈ లాస్ట్ మంత్ లో మా లాయర్ గారు చెల్లా అజయ్ కుమార్ గారు సీరియస్ గా వాదన జరిగిన తర్వాత జడ్జి గారు సీరియస్ అయ్యి, మీరు డైరెక్టరే రావాలి, సిబిఐ డైరెక్టర్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ కేసులో అని గట్టిగా మందలిస్తే అప్పుడు ఈ కౌంటర్ అఫిడవిట్ అనేది వేయడం అనేది జరిగింది. అది కూడా ఏంటి, ఈ కేసులో అంత సెన్సిటివ్నెస్ లేదు, ప్లస్ ఇంకొకటి అంటే మాకు వనరులు లేవు అని. మాకు వనరులు లేవు అంటే మీరు చెప్తున్నది ఒక గిరిజన ఆడపిల్లకు జరిగిన అన్యాయం కోసం మీరు చెప్పాల్సినది. నేను కూడా సిబిఐ వాళ్ళని ఇదే అడుగుతున్నాను మేడం. ఇది ఇంతకంటే ఇంకా సిగ్గుచేటు ఏమన్నా ఉందా చెప్పండి. ఒక అమ్మాయి అరే అనుమానాస్పద స్థితిలో, అన్ని అనుమానాలే మేడం, ఒకటి కాదు. నేనంటే చదవలేదు, నాకంటే ట్రైనింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కదా. కామన్ మ్యాన్ కూడా పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ గాని, పాప ఫోటోస్ గాని అవన్నీ చూస్తే కూడా లేదు ఇది చనిపోలేదు, ఇది చంపబడిందని చెప్పగలుగుతున్నారు. మరి ఇన్ని అనుమానాలు ఉంటే కనీసం దానికోసమన్నా దర్యాప్తు తీసుకొని, అవును ఇప్పుడు ప్రీతి వాళ్ళ అమ్మ చెప్తున్నది తప్పు అని నిరూపించండి. ఇప్పుడు అట్లా ప్రభుత్వాలు చెప్పక, పోలీస్ ఆఫీసర్స్ చెప్పక, కోర్టులు చెప్పక, ఇప్పుడు నా పిల్ల చనిపోయిన పిల్ల గుంతలో ఉంది, ఎముకలు పోయి ఇంకా ఆ ఎముకలను అడిగితే ఆ ఎముకలు వచ్చి బయటకు వచ్చి చెప్పాలి, నన్ను అమ్మ నన్ను ఇట్లా చేసి చంపేసినారు పలాని వాళ్ళని, అప్పుడన్నా నమ్ముతారా? ఇంకా ఎవరికి పట్టిందండి చెప్పండి? అప్పుడు ఎవరికీ లేదు బాధ్యత. అయితే ఇక్కడ ఏంటంటే మీతో పాటు ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ లో చూసినట్టయితే గనక ఎంతో మంది రోడ్డు మీదకొచ్చి రోడ్ క్యాంపెయిన్స్ చేసి, లేకపోతే ఆ బాధితుల తల్లిదండ్రులతో పాటు కొన్ని సంఘాలు కూడా పోరాటం చేసి తగిన శిక్ష పడేలాగా చేశారు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రైబల్ దళిత వర్గానికి చెందిన వాళ్ళు కదా, మరి మీ సైడ్ నుంచి, మీ వాళ్ళ తరఫు నుంచి, మీ సంఘాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? వాళ్ళు ఏమంటున్నారు అసలు? మేడం 2017 కూడా బీసీ మైనారిటీ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు, తర్వాత ఏబిపిఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకి వేల మంది కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే దీంట్లో కీలకంగా ఏమైపోయింది అంటే మేడం, చాలా మంది అంటే ఇప్పుడు నాకైతే నా కేసు మాత్రమే ఉంటది. లీడర్స్ కి ఎట్లా ఉంటదంటే చాలా కేసులు వస్తుంటాయి, అప్పుడు నేను ఒకదాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు నాతో ఉన్నారా లేదా, నడుస్తున్నారా లేదా అనేది నాకు తెలియలేదు. ఇంకొకటి అంటే మెయిన్ దీంట్లో దళిత నాయకుడు బాలసుందరం గారు, కీర్తిశేషులు బాలసుందరం గారు వెన్నంటి మమ్మల్ని ఆదుకున్నారు మేడం. అర్ధరాత్రి పోయినా మమ్మల్ని రక్షించాల్సిన పోలీసు వాళ్ళే మమ్మల్ని భయబందులకు గురి చేస్తుంటే వాళ్ళ ఇంట్లో పోయి ఆశ్రమం తీసుకున్నాం మేడం. అలాంటి వ్యక్తి రీసెంట్ గా అకస్మాత్తుగా ఆయన చనిపోవడం జరిగింది, డాక్టర్ బాలసుందరం గారు. అంటే ఆయన ఇప్పుడు తెలుస్తుంది. అవును మేడం, బాలసుందరం గారు. ఇప్పుడు ఆయన లోన్ బాలసుందరం గారు, అవును మేడం. లాస్ట్ మంత్ ఆయన అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నిజంగా మమ్మల్ని ఒక బిడ్డలాగా చూసుకున్నారు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేరు. అసలు ఈ కేసులో మేడం మీరు నమ్ముతారో లేదో, ఆయనని 10 రోజులు జైలుకి వేశారు. వాళ్ళ కొడుకు డాక్టర్, ఆయనను కూడా 10 రోజులు జైలుకి వేశారు మాకు సపోర్ట్ చేస్తున్నారని గవర్నమెంట్ వాళ్ళు. అయితే కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా కేసు కోసం పోరాడారు మేడం. అలాంటి వాళ్ళు ఉన్నారు మేడం, కేసు కోసం పోరాడుతున్న వాళ్ళు. ప్రస్తుతానికి మా బాలసుందరం సార్ అయితే లేదు. డెత్ అంటున్నారండి, హార్ట్ అటాక్ అయినా న్యాచురల్ డెత్ అయినా అనేది మాస్టర్ గారిది? మేడం న్యాచురల్ డెత్ అని అంటున్నారు మేడం, మాకైతే ఏం తెలియదు మేడం దాని గురించి. న్యాచురల్ గానే స్ట్రోక్ లాగా వచ్చిందని, అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాకు బాగా అటాచ్మెంట్ ఉంది మేడం. మేడం వాళ్ళు కానీ అందరు డాక్టర్సే వాళ్ళు. న్యాచురల్ డెత్ అని అన్నారు మేడం. అయితే ఇక్కడ మీ అమ్మాయి స్కూల్ ఏదైతే అదే హాస్టల్ ఉందో దానికి సంబంధించిన వ్యక్తులు చాలా బలం పొలిటీషియన్స్ అని అంటున్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా మీరు తీయడం జరిగింది. వాళ్ళ తరఫు నుంచి ఏమైనా ప్రెషర్స్ రావడం కానీ, లేకపోతే వాళ్ళు ఎప్పుడన్నా మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ చేశారా? మేడం స్టార్టింగ్ లోనే మాకు పోలీస్ ఆఫీసుల ద్వారానే వాళ్ళు మాకు ఇంట్లోకి రావడం జరిగింది.
వాళ్ళు మాకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం అమౌంట్ అని చెప్పడం జరిగింది. మాకు స్టార్టింగ్ అమౌంట్ లోనే. ఏం అవసరం లేదు సార్. నా స్టార్టింగ్‌లో నా పిల్లను రేప్ చేస్తే చేసినారు. కనీసం కొన ఊపిరితోనే తెచ్చివ్వండి. నేను సాక్కుంటానని చెప్పడం జరిగింది. వాళ్ళు అమౌంట్ కోసం లొంగలేదు. అలా మా ఇంట్లో దొంగతనం, దాడి, మళ్ళీ తర్వాత క్యారెక్టర్ అసోసియేషన్ చాలా అన్ని విధాలుగా. ఇంకొకటేమంటే మాతో నడుస్తూ వచ్చిన చాలా మంది లీడర్స్‌కి ఏం చేశారంటే, వాళ్ళను భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడము, కేసులు పెట్టడము. అట్లా అందరిని మమ్మల్ని విడగొట్టి ఇలా చేశారు మేడం. అయితే మేము ఒకటి ఇప్పుడు చావు అనేది ఎప్పుడు ఏ విధంగా ఎవరికెలా వస్తదో తెలియదు. కాబట్టి ఆ చావుకు భయపడి నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళకి లొంగిపోవడం అనేది మాకు ఇష్టం లేదు. మెయిన్ ఆ హాస్టల్‌లో అలాంటిది జరగకూడదు. ఆ స్కూల్ సీజ్ కావాలి మేడం. అది డబ్బు, ఇప్పటికి ఆ స్కూల్ పలుకుబడి ఉందనే నడుస్తూనే ఉందా? అహంకారంతో వాళ్ళ ఆడపిల్లల్ని నడుస్తూనే ఉంది మేడం. ఇప్పుడు వినిపిస్తుంది. మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మీతో నడిచిన వాళ్ళకి, మిమ్మల్ని సహాయం చేసిన వాళ్ళకి, అటు లీడర్సే కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళే కానీ, తెలియని వాళ్ళే కానీ, ఎవ్వరే కానీ మిమ్మల్ని ఒక నిస్సహాయత స్థితికి పంపించేసి, ఈ కేసు ఎట్లైనా ముందరికి సాగకుండా చేయాలన్న ప్రయత్నం అయితే వాళ్ళని విఫలం చేసేలాగా మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఏవన్నా మహిళా సంఘాలు కానీ, లేకపోతే ఇంకెవ్వరి సపోర్ట్ అన్నా ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు? మేడం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒకటే మేడం నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది. నేను అప్పుడు గాని, ఇప్పుడు గాని చెప్తున్నది ఒకటే మేడం. స్కూల్లో నా కూతుర్ని ఎవరు, ఎందుకు, ఎలా చంపారో అసలు కారణం ఏంటి? అసలు ద ఏం తప్పులు జరుగుతుంటే ఈ అమ్మాయిని చంపాల్సొచ్చింది అనేది నాకు కావాల్సినది మేడం మెయిన్. ఒకటి ఏమంటే ఒక తల్లిగా అసలు మేడం కారణం లేకుండా ఆ చావుకి ఇన్ని సంవత్సరాలున్నామంటే ఆ పిల్ల మనశ్శాంతిగా లేదు మేడం. ఆ మనశ్శాంతి అనేది ఆ పిల్లకి దక్కాలి అంటే ఖచ్చితంగా ఆ పిల్లని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి మేడం. ఇంకొకటి శిక్ష పడాలి అంటే నేను ఉన్న పళంగా వాళ్ళని తీసుకొనొచ్చి ఉరి శిక్ష వేయమనో, లేకపోతే కాల్చి చంపేయమనో, తలకాయలు నరికేయమనో చెప్పట్లేదు మేడం. యాస్ పర్ ద రాజ్యాంగం ప్రకారము, భారత రాజ్యాంగంలో ఉన్న శిక్షల ప్రకారమే ఏ శిక్ష అయితే పడతదో వాళ్ళు ఖచ్చితంగా ఆ శిక్షకు అర్హులు మేడం. ఆ శిక్షను అమలు చేయాలనేది నేను కోరుకుంటున్నాను మేడం. 3, 4 డేస్‌లో అపాయింట్‌మెంట్ కూడా చెప్పారు. అపాయింట్‌మెంట్‌లో కూడా ఇదే అడుగుతాను. పాప కేసుకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో మాకు చెప్పండి సార్ అని కోరుకుంటాను. ఎవరిని కలవబోతున్నారు? మేడం పవన్ కళ్యాణ్ గారిని 3, 4 డేస్‌లో అపాయింట్‌మెంట్ ఉంది మేడం. వాళ్ళ ఓకే. ఓఎస్‌డీ గారు మాకు టచ్‌లోనే ఉన్నారు. చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీకి అప్పగించారు కదా అయి పవన్ కళ్యాణ్ గారు. సో, పవన్ అట్స్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఆయన కలవడం జరిగింది మేడం. కలిసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు అపాయింట్‌మెంట్ ఇచ్చి పంపియడం జరిగింది. మరి హోమ్ మినిస్టర్ గారికి కూడా మేమంతా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. అయితే ఒకటి వాళ్ళన్నారు ఈ ప్రభుత్వంలో కంపల్సరీ మీకు న్యాయం జరుగుతదమ్మా. సీఐడీ డిపార్ట్‌మెంట్‌తో చేపిస్తాము అంటే సీఐడీ డిపార్ట్‌మెంట్ అంటే రవిశంకర్ అయ్యన్నార్ గారితో చేపిచ్చండి మేడం. ఆయన ఆయన మాకి ఫోరెన్సిక్ డాక్టర్ ప్లస్ వ్యక్తి అని మేము చెప్పడం జరిగింది. మేడం గారు కూడా అన్నారు. లోకల్ డీఎస్పీ గారిని వేశారు. మేము అక్కడ కొంచెం బాధపడ్డాం. ఎందుకంటే లోకల్ డీఎస్పీ అంత పెద్ద పెద్ద విచారించి తీసుకొనొచ్చి విచారించేంత ఉండదు మేడం. ఎందుకంటే డీఎస్పీ లెవెల్‌లో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారు. ఏమంటారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక చిన్న నార్మల్ డీఎస్పీ గారు పిలిపిచ్చి విచారించలేరు మేడం. దీనిలో జరిగిన అన్యాయం ఏంటంటే ఉండే 2 సాక్ష్యాలు అబద్ధాల సాక్ష్యాలు సృష్టించగలిగిన ఆఫీసర్‌లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు మేడం. ఓహ్! కాబట్టి వాళ్ళందరిని కూడా చేయాలి అంటే సుపీరియర్సే ఉండాలి. సో, ఇప్పుడు సుపీరియర్సే ఉండాలి మేడం. ఇప్పుడు మీకు ఏ ప్రభుత్వం అసలు మీకు న్యాయం ఇంకొకటేమంటే మేడం జరిగింది, మెయిన్‌గా కొంచెం ముందరికి కదిలింది అని అనిపిస్తోంది మీ కేసు? ఏ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉంది? ఇక ముందు కూడా నా బిడ్డకి న్యాయం జరుగుతుంది మేడం అని నేను మేడం ప్రభుత్వాలంటే మేడం 2017లో ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నింది. ఆ కాలంలో ఆయన చేయగలిగింది వాళ్ళని అరెస్ట్ చేపిచ్చారు. అయితే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. అప్పుడు మాకు యాక్ట్ ప్రకారం రావాల్సిన అమౌంట్ 8,00,000 అనేది వచ్చింది. దాని తర్వాత జగనన్న గారి ప్రభుత్వం వచ్చింది. జగనన్న గారి ప్రభుత్వంలో మాకు రావాల్సిన ఇంకా కొన్ని బెనిఫిట్స్ అనేవి అంటే కాంపెన్సేషన్‌వి అలాంటివి మాకు ఇవ్వడం జరిగింది మేడం. అయితే నా కేస్‌కి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గూడా ఇంతవరకు గూడా నాకు న్యాయం చేయలేదు మేడం. నాకు మెయిన్ నేను అడుగుతున్నది నాకు మెయిన్ కేస్‌కే మేడం కేసే.
ఇంకొకటి ఏమంటే ఇప్పుడు నాకు నేను చెప్తూనే ఉన్నాను సార్. నా చాలా మంది ఇప్పుడు ఐఓ వినోద్ కుమార్ గానివ్వండి, వెంకటాద్రి సార్ గానివ్వండి, ఆ తర్వాత ఎస్‌హెచ్ఓ మహేశ్వర్ రెడ్డి గారు, ఫోరెన్సిక్ డాక్టర్ హెచ్ఓడి లక్ష్మీనారాయణ గారు, ఫకీరప్ప గారు, తర్వాత సుధీర్ కుమార్ రెడ్డి గారు, గోపీనాథ్ జెట్టి గారు వీళ్ళందరూ గూడా మేడం ఈ కేసుకి కూరలో ఉప్పేస్తే ఎలా చెడిపోతుందో అట్లా ప్రతి ఒక చిన్న చిన్న ఉప్పు రాయిలాగా ప్రతి ఒక్కటి వేసి కేసుకి అన్యాయం చేసిన వాళ్ళే మేడం. వీళ్ళందరినీ ఫస్ట్‌గా నేను అప్పుడు అడిగింది అదే, ఇప్పుడు గూడా అడుగుతున్నా. ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ జేసి, వాళ్ళ మీద ప్రలోభపెట్టి ఎవరిని మెప్పించడానికి ఈ కేసుని నిన్న మలుపులు తిప్పారో వాళ్ళ నోట్లోంచి తెప్పియాలి మేడం. హ్మ్. అప్పుడు నిజ నిజాలు బయటపడతాయి. ఇంకా దీనికంటే ఇంకా ఘోరమైనవి అక్కడ ఏం జరుగుతున్నాయో అవన్నీ గూడా బయటికొస్తాయి మేడం. రైట్. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా అక్కడ ఏమన్నా ఇలాంటివి జరిగాయని కానీ, లేపోతే ఇంకేదన్నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని కానీ బయటికొచ్చిందా? మేడం మా పాపది జరిగేటప్పటికే మా పాపది ఆరో కేసో, ఏడో కేసో అని తెలిసింది మేడం. అప్పటి వరకు బయటికి రాలేదు ఎవరు గూడా. మేడం ఒకటి మెయిన్ యాస్ ఏ మదర్‌గా, యాస్ ఏ లేడీగా మీకు కూడా తెలుసు అన్యాయం జరిగితే గనక మనం ఫస్ట్ ఫంక్ అవుతాం. లేడీస్‌గా మనకు ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. బయట సమాజం ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఇదే విధంగా చాలా మందికి బయటికి రాలేము. కాకపోతే నేను బయటికి రావడానికి కారణం ఏమంటే, నా బాధ అలాంటిది మేడం. ఒక హ్యాండిక్యాప్ నేను పోగొట్టుకునింది ఒక కూతురు గాదు, మదర్‌ని. అంత చిన్న వయసులోనే నన్ను ఒక తల్లిలాగా చూసి, "అమ్మ నేను ఇంత పెద్ద ఆఫీసర్‌నవుతాను. నీకు కాల్ బాగా చేస్తాను" అని అంత చెప్పినా నేను ఆ అమ్మాయి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాను మేడం. అందుకు నాకు ఎన్ని కష్టాలు పెట్టినా గూడా, ఆ కష్టాలను దిగమింగుకుంటూ నేను పోరాటం చేస్తా ఉన్నాను. ఇప్పుడు సామాన్యులకైతే నాకు తెలిసినంత వరకు చేయాలంటే కష్టం మేడం. అందరూ గూడా నన్నడిగింది ఒకటే, "నువ్వు అప్పులు ఇట్లా తెస్తున్నావు. అప్పుల మీద అప్పులవుతున్నావంటే" నేనొకటే నా కూతురు బ్రతికున్నా ఆ అమ్మాయి పెద్ద పెద్ద చదువులు చదవాలంటే అప్పు తీసి డబ్బు తేవాల్సిందే. మంచి ఉద్యోగము, మంచి పెళ్లి చేయాలంటే అప్పు తీసి డబ్బు తేవాల్సిందే. మరి బ్రతికున్నప్పుడు అప్పు చేసినప్పుడు, చనిపోయినప్పుడు న్యాయం కోసం అప్పు చేయడంలో నాకేం అన్యాయం అనిపించడం లేదని ఆ పోరాటంలో చేస్తా ఉన్నాను మేడం. గ్రేట్ అమ్మా. నిజంగా గ్రేట్. ఇది నాకు తెలుసు. బిడ్డలకి ఇంట్లో జ్వరం వచ్చి పడుకుంటేనే ఒక తల్లిగా ఎంత తల్లడిల్లిపోతామో తెలుసు. అట్లాంటిది మీ అమ్మాయికి ఇంత అసలు వినలేము. ఎవరు అది ఊహకు కూడా అందదు. ఇంతటి అన్యాయం జరిగినా ఇప్పటికి మీరు చెప్తున్న మాటలున్నాయి చూసారా? తనని ఇంకా పెంచుతున్నాము అన్న భావనలోనే మేము డబ్బులు ఖర్చు పెడుతున్నామని మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎంతమంది మహిళా సంఘాలు, నాయకులు, ఆఫీసర్స్ ఎంతమందితో కలిసి మీరు పోరాటం చేశారో మా అందరికీ కూడా తెలుసు. అయితే లాస్ట్‌గా పార్వతి గారు అనేది ఒక్కటే ఒకటి. నాకివన్నీ కాదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. నా బిడ్డకి కాదు, ఇది వేరే ఇంకో తల్లిదండ్రులకు ఎవ్వరికీ జరగకుండా ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. ఆ దోషులకి ఫస్ట్ శిక్ష పడాలి. మేము గొప్ప, మా కులం గొప్ప అన్నది కాదు. ఇర్రెలవెంట్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ వాళ్ళకి శిక్ష పడితే గాని ఇంకొకళ్ళకి బుద్ధి రాదు. ఇంకొకళ్ళు ఇలా చేయరు అనేసి ఆవిడ అంటున్నారు. నిజంగా ఆవిడకి అందరి సపోర్ట్ అవసరం. అండ్ ఈ కేస్‌లో నిజానిజాలు తేలాలని శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ సో మచ్. మిమ్మల్ని బాధ పెట్టాను. రియల్లీ వెరీ సారీ. థాంక్ యూ. లేదు మేడం మీడియా తరఫున అందరికి గూడా ఇప్పటికి 7 సంవత్సరాలైనా ఒక తల్లిగా నేను పోరాటం చేసిన నా వెనకాల లక్షలాది మంది మీలాంటి వాళ్ళు సుగాలి ప్రీతికి అసలేం జరిగింది? ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ తల్లికి బాధ తీరాలి అని అందరూ మీడియా ముఖంగా అందరూ గూడా మేడం ఈ రోజుకి గూడా కళ్ళల్లో ఒత్తుకొని నా కోసం ఎదురు చూస్తున్నారు మేడం. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు మేడం. నిజంగా మీరు లేకుంటే గూడా నాకు ఎవరు గూడా రాలేదు. కాబట్టి అందరికి గూడా నా కృతజ్ఞతలు మేడం. మీరు అస్సలు ఏడవకూడదు, అధైర్యం చెందకూడదు. మీరు ఇప్పటిదాకా పోరాడారంటేనే నిజంగా ఎంతో మందికి ధైర్యం చెప్తున్నారని అనుకోవాలి. అండ్ మేము మీకు చెప్పేది ఏమీ లేదు. మీరు ఇప్పటిదాకా పోరాటం చేశారు. డెఫినెట్‌గా మీకు న్యాయం జరుగుతుంది. కాకపోతే ఒక్క రోజు లేట్ అవుతుండొచ్చేమో తెలీదు కానీ, మీరిప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నారు ఇంకో 3 రోజుల్లో. డెఫినెట్‌గా తగిన న్యాయం అయితే చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. వచ్చాక అమ్మ ఇది జరుగుతోంది. అప్డేట్ ఇది అని చెప్పేసి చెప్పాలి తప్ప, మీరు అస్సలు ఇంకోసారి ఏడుస్తూ మాకు కనిపియద్దు.